శత్రు దేశాలను కంగారు పెట్టే మరో అడుగు భారత్ వేసింది. ఒడిశా తీరంలో అర్ధరాత్రి నిర్వహించిన పరీక్షలో భారత్ సమగ్ర గగనతల రక్షణ వ్యవస్థ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సాంకేతికతతో భారత్ తన రక్షణ శక్తిని మరింత బలపరచడంతో పాటు స్వదేశీ ఆయుధ అభివృద్ధిలో మరో మెట్టెక్కింది. ఈ వ్యవస్థను గగనతల రక్షణకు సమగ్ర కవచంగా భావించవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే 3 వేర్వేరు రక్షణ సాంకేతికతలను ఒకే కమాండ్ కేంద్రం ద్వారా కలుపుతుంది. QRSAM వేగంగా వచ్చే శత్రు ముప్పులను తక్షణమే తిప్పికొడుతుంది. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర పరిధిలో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. లేజర్ ఆయుధాలు అత్యాధునిక సాంకేతికతతో అత్యంత సమర్థవంతమైన రక్షణను అందిస్తాయి. తాజా పరీక్షలో ఈ 3 కలిపిన వ్యవస్థ ఒకేసారి 2 హై స్పీడ్ డ్రోన్లు, ఒక మల్టీకాప్టర్ను కూల్చి తన శక్తిని నిరూపించింది. ఆధునిక యుద్ధంలో ఒకేసారి పలు లక్ష్యాలను ఎదుర్కొనే సామర్థ్యం ఎంతో కీలకం. ప్రస్తుతం యుద్ధాల్లో శత్రు దేశాలు డ్రోన్లు, మానవరహిత వాహనాలను విస్తృతంగా వాడుతున్నాయి. ఇటీవలి ఘర్షణల్లో డ్రోన్ దాడులు ఎంతటి నష్టం కలిగించాయో ప్రపంచం చూసింది. ఇలాంటి పరిస్థితుల్లో IADWS ఒకేసారి అన్ని రకాల ముప్పులను ఎదుర్కోగల శక్తివంతమైన రక్షణ వ్యవస్థ. DRDO రూపొందించిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వేర్వేరు ఆయుధాలను సమన్వయంగా పనిచేసేలా చేస్తుంది. ఇవన్నీ పరస్పరం సమాచారం పంచుకొని శత్రువును ఎదుర్కొంటాయి. ముఖ్యంగా ఈ సిస్టంలోని ప్రతి భాగం క్షిపణుల నుండి లేజర్ ఆయుధాల వరకు భారత్లోనే తయారైంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ భావజాలానికి ప్రతీకగా నిలుస్తోంది. విదేశీ ఆయుధాలపై ఆధారపడటం తగ్గి ఖర్చులు తగ్గడంతో పాటు అత్యవసర సమయాల్లో సరఫరా సమస్యలు లేకుండా పోతున్నాయి. IADWS విజయవంతమైన పరీక్ష భారత్ గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న రక్షణ సామర్థ్యాన్ని సూచిస్తోంది. బహుళ స్థాయి రక్షణ వ్యవస్థలో ఆధునిక సైనిక వ్యూహంలో తప్పనిసరి. ప్రపంచంలోని కొన్ని దేశాలకే ఉన్న ఈ సాంకేతికత ఇప్పుడు భారత సైన్యానికి మరింత శక్తిని అందించబోతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.